ఈరోజు మనం మన విసర్జక అవయవాల గురించి, వాటిల్లో వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. వీటిలో ఏంటంటే ఫస్ట్ పాయువు. ఈ పాయువు అనేటువంటిది యమలోకం యొక్క చైతన్యంతో వస్తుంది. మాస్టర్స్ ఏమంటారంటే అసలు ఇది తిరిగేసిన అగ్నికుండము లాంటిది అని చెప్తారు. అంటే అగ్నికుండం ఎంత పవిత్రమైనదో ఇది అంత పవిత్రమైనది అని. ఎందుకు అని నన్ను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారని అంటే, ఈ శరీరానికి ఏది సరిలేదో దాన్ని దహింప చేసినట్టుగా బయటకు పంపిస్తుంది. అంటే ఈ శరీరం ఎప్పటికప్పుడు శుభ్రం అవుతుంది. అందుకోసం ఇది చాలా గొప్పది అని చెప్పారన్నమాట. అయితే మన దృష్టిలో ఏంటంటే ఇది ఒక హీనమైనది, లేకపోతే అన్టచబిలిటీ, అస్పృశ్య కలిగినటువంటిది అన్న ధోరణితోటి ఉన్నాం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన లోపలికి వెళ్ళేది బ్రహ్మ పదార్థమైనప్పుడు మన నుంచి వచ్చేది కూడా బ్రహ్మ పదార్థమే అన్న నగ్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఏంటంటే వీటిలో ఇక్కడ ఎక్కువ మందికి ఇక్కడ వచ్చే సమస్యలు పైల్స్ ఉంటుంది. కారణం ఏంటంటే దేన్ని వదులుకోలేని తత్వం మనలో ఉండటం వల్ల పైల్స్ వస్తాయి. అన్నిటినీ అంటే మామూలుగా మనం చెప్పుకోవాలంటే పిసినారితనం అంటారు కదా. కానీ ఖర్చు బాగానే పెడుతుంటారు కానీ చాలా వాటిని వదులుకోరు వీళ్ళు. అంటే పిసినారి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఖర్చు పెట్టని వాళ్ళని పిసినారి అనుకుంటారు. అలా అని కాదు. ఇష్టమైన వాళ్ళకి ఎవరైనా ఖర్చు పెడతారు. అలా కాదు పిసినారి అని అంటే. ఎవరికైనా ఖర్చు పెట్టకుండా ఉండటం అంటే ఎవరికి ఇప్పుడు కొంత మనకి ఇష్టమైన వాళ్ళకి ఖర్చు పెడతాం కానీ బయట వాళ్ళకి ఖర్చు పెట్టాం, అక్కడ నాకేంటి లాభం అన్న దృష్టిలో ఉంటాం. అట్లా కాకుండా ఆ ఆ లోభత్వము అనేటువంటిది భావజాలంలో లోపత్వం. ఈ లోభత్వం ఏంటంటే లోభితనం. ఇది మన శరీరాన్ని నుంచి బయటకు వెళ్ళనీక దాన్ని పట్టి ఉంచుతుంది. ఇది ఒక్కటే కాదు, మన చర్మము కూడా యాక్చువల్గా ఏంటంటే చర్మము మార్పుని ఎప్పుడైతే అంగీకరించమో అప్పుడు దీని మీద ఎలర్జీస్ వస్తాయి. ఆ స్వేద రంధ్రాలన్నీ పూడుకుపోతాయి. మన లోపల నుంచి స్వేద రూపంలో, అంటే అది శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు ఇన్సులేటర్ లాగా పనిచేసి తుల్యం చేస్తూ ఉంటుంది. అంటే సమస్థితిలోకి ఈక్వలైజేషన్ తీసుకొస్తుంది. అందుకనే చలికాలంలో చూడండి మన శరీరం వేడిగా ఉంటుంది, వేసవి కాలంలో చల్లగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా లోపల ఉన్నటువంటి ఆ, నీటిని స్వేద రూపంలో బయటకు పంపిస్తుంది వేసవి కాలంలో. అట్లా కాకుండా చలికాలంలోకి వచ్చేటప్పటికి మనకి హీట్ పోకుండా ఉండటం కోసం అవన్నిటిని మూసేసుకుంటుంది. ఇది సహజ సిద్ధంగా అత్యంత అద్భుతమైనది. అయితే ఏంటంటే మనము ఎన్నో విషయాలని వ్యతిరేకించటం వల్ల, లేకపోతే నేను నిర్లక్ష్యానికి గురయ్యాను. ఇంట్లో జనరల్ గా ఏంటంటే సిబ్లింగ్స్ ఉన్నప్పుడు ఇది ఎక్కువ మంది పిల్లల ఆ చిన్నతనంలో ఏర్పడేటటువంటి అంశం. ఆ తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత మనకి ఏదన్నా ఒక రోజు రెండు రోజులు రాలేదు అని అంటే వీళ్ళు రాదు అని చెప్పేసి అని ఆ తర్వాత మనకు మనమే తక్కువ చేసుకుంటూ అదే నిజమని నమ్ముతూ ఆ టీచర్స్ ని పేరెంట్స్ ని అందరం తిట్టుకుంటూ ఉండటం, దీనివల్ల మరొక చర్మ సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఇట్లా మనకి ఈ ఏదైతే మన నుంచి బయటకు పంపించేటటువంటి సిస్టమ్ ఉన్నదో అది ఆ, కరెక్ట్ గా ఉండక ఈ చర్మ వ్యాధులన్నీ వచ్చేస్తాయి. అలాగే మూత్రపిండాలకు వచ్చేటప్పటికి ఇది రోజుకి 220 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అది శుద్ధి చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి సరికాని దాన్ని తీసుకుని ఈ మూత్రపిండాలు అనేటువంటివి చిత్తని లోకం నుంచి తీసుకురాబడినటువంటి ఆ, అది అదేంటంటే అది బొడగడుతూ ఉండాలి. అయితే దీనిలోకి వచ్చేటప్పటికి అడ్డంకులు ఏంటనంటే మన ఆహార వ్యవస్థ ఒకటే అయితే ఇంకొకటి
పగ ప్రతీకారం అనేటువంటిది మనలో ఘనీభవించినప్పుడు, కోపం అంటే ఒకరి మీద కోపం ఉండి వాళ్ళ మీద ఇది చేస్తాం. ఇంకా అది ఎలాగా ఉంటుందని అంటే జస్ట్ వాళ్ళ పేరు విన్నా సరే వీళ్ళకి రగిలిపోతూ ఉంటుంది. అట్లా ఘనీభవించినప్పుడు అది కిడ్నీస్ లో రాళ్ల రూపంలో వస్తుంది. కానీ ఇవి చాలా వరకు కనిపించకుండా ఉంటాయి. సరే, మనం అందరం ఏమనుకుంటాం అంటే ఇదేదో బయట వాళ్ళ మీద అని అనుకుంటాం, కానీ కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. దాన్ని ప్రదర్శించరు, ఆ ప్రదర్శించకుండా అలాగే ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు కూడా అందుకనే క్షమకు మించినటువంటిది ఏమీ లేదు. మనము క్షమించటం అనేది బాగా నేర్చుకుంటే దీని నుంచి బయటికి రావచ్చు. అలాగే మనము ఏది వదులుకోవటం అనే దాని గురించి మనం కరెక్ట్ గా ఇది చేసుకుంటే ఆ పైస్ నుంచి బయటికి రావచ్చు. అంగీకార తత్వం మనలో ఉంటే, అంటే నేను దేన్ని అంగీకరించాలని చాలా మందికి క్వశ్చన్ వస్తుంటుంది. అబ్జర్వ్ చేయాలి. వాతావరణాన్ని అంగీకరించుకోవచ్చు, ఇంట్లో ఉన్న పరిస్థితులను అంగీకరించుకోవచ్చు, చేస్తున్న వ్యాపారం, చేస్తున్న ఉద్యోగం, ఉద్యోగం చేసేటోళ్ళు కానీ మనం మనం జనరల్ గా గమనిస్తే ఒక పని ఎవరైనా చేస్తున్నప్పుడు దాన్ని వచ్చి వేరేటోళ్ళు ఈ ఈ పని నేను చేద్దాం అనుకుంటున్నానంటే ఎవరు దానికి పాజిటివ్ గా చెప్పరు. చెత్తరా బాబు, నేనే చేయలేక చచ్చిపోతున్నాను, అనవసరంగా నువ్వు ఎందుకంటారు. ఆ ఉద్యోగస్తులు కూడా అంతే. ఎంత పనికిమాలిన ఉద్యోగం లేదంటారు, మరి వదిలేయాలి కదా, వదిలేయరు. అలాగా దాన్ని వద్దు వద్దు అనుకుంటానే చేయటం వల్ల ఈ అనారోగ్యాలు రావటానికి అది ప్రధాన కారణం. మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని గౌరవం కొద్దీ చేయండి. ఈ అవకాశం ఎంతో మందికి దొరకలేదు. ఇది స్టార్టింగ్ లో ఒక 1 మంత్ 2 మంత్స్ ఉంటది. ఆ తర్వాత నుంచి అది మనలో నుంచి వెళ్ళిపోతుంది. అలా కాదు, ఈ అవకాశం నాకు ఎంతో మందికి రాని అవకాశం నాకు వచ్చింది అన్న గౌరవంతో ఉంటే మీరు ఎంతసేపు చేసినా అలసిపోరు. ఆ వర్క్ మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ మనకి ఆ వర్క్ ని ఎంజాయ్ చేయటం తెలియట్లేదు, అందుకనే అనారోగ్యాలు వస్తున్నాయి. సో ఇట్లా మనం ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేసుకుంటూ చేస్తామో అప్పుడు మన శరీరాన్ని అనారోగ్యం నుంచి కాపాడుకుని వజ్ర శరీరంగా మార్చుకోవచ్చు. విసర్జన క్రియ అంటే ఎప్పటికప్పుడు వదిలివేసుకోవాల్సిన సిస్టమ్ అని అర్థం. మనలో ఏవైతే ఉన్నాయో అవసరం లేనివన్నీ, అవి ఏవన్నా అవ్వచ్చు, వాటిని ఎప్పటికప్పుడు బయటకు పంపించాలి. పంపించకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందనుకోండి, డ్రైనేజ్ సిస్టమ్ లో బ్లాకేజెస్ ఏర్పడితే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఇవి కూడా డ్రైనేజ్ సిస్టమ్ లాంటివి. అవసరం లేనివంతటిని బయటికి పంపించడం. చర్మం అవ్వనివ్వండి, మూత్రపిండాలు అవ్వనివ్వండి, యూరినరీ బ్లాడర్ అవ్వనివ్వండి, లేదంటే ప్లాస్మా కానీ, అంటే ఫ్లమ్ కానీ, ఏవైనా సరే, కంటిలో నుంచి ఒక్కసారి నీరు కారుతూ ఉంటుంది, అవి కానీ, ముక్కులో జలుబు కానివ్వండి, ఏవైనా ఏమంటే వేస్ట్, అవసరం లేదు, అవసరం లేదంటే బయటికి వెళ్ళిపోవాలి. అంటే మన ఆలోచనలలో, మన భావాలలో, మన బిహేవియర్ లో అవసరం లేనిది ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసినప్పుడే ఈ డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ చేయబడుతుంది. అది ఎక్కడదన్నా కానివ్వండి. అంటే మనము వీటిని వదిలిపెట్టకుండా ఉన్నాము. క్రోధం ఉంది, క్రోధాన్ని వదలటం లేదు. బాధలు ఉన్నాయి, వదలటం లేదు. భయాలు ఉన్నాయి, వదలటం లేదు. ఇవి వేటిని వదలట్లేకపోతే ఏమైతుందంటే మన శరీరంలో బయటికి వెళ్ళవలసిన వ్యర్థ పదార్థాలు వెళ్ళిపోయే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లాక్ చేయబడతాయి. ఎప్పుడైతే వీటిని వదిలేయడం నేర్చుకుంటామో ఈ బ్లాక్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు ఏమంటే వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, కాబట్టి ఎప్పటికప్పుడు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అభద్రతా భావం ఉంటుంది కొంతమందిలో. అలాగే గతాన్ని వదిలిపెట్టలేకపోవడం, క్రోధాన్ని వదిలిపెట్టలేకపోవడం. అభద్రతా భావం అంటే భయం విపరీతంగా ఉన్నప్పుడు అభద్రతా భావం వచ్చేస్తుంది. అలాగే కొంతమంది ఆ కొంచెం ఏజ్ వచ్చినా కూడా ఆ యూరిన్, బెడ్ మీద యూరిన్ చేస్తూ ఉంటారు నైట్ టైం, లేదంటే హఠాత్తుగా తెలియకుండా పడిపోతా ఉంటాయి. దీనికి ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు గట్టి గట్టిగా అరుచుకోవడాలు, లేదంటే పెద్ద పెద్ద శబ్దాలు వింటున్నప్పుడు వచ్చే భయాలు, ఆందోళన, దీనివల్ల ఏమవుతుందంటే ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే
ఏవైతే నాకు అవసరం లేదో, నా ఆత్మ ఎదుగుదలకి కానీ, నా భౌతిక ఎదుగుదలకి కానీ అవసరం లేని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు వదిలేయడం అనేది. ఇది నేర్చుకుంటే చాలు, మిగిలినదంతా సెట్ చేయబడుతుంది. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఇదే కాదు, ఈ సిస్టమ్సే కాదు, ఏ సిస్టంలో ప్రాబ్లం ఉన్నా ఇది అయిపోతుంది.